అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం టిఫిన్స్‌లోకి పరాటా, చపాతీ, దోస దేనిలోకైనా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. గ్రీన్ పీసు అలాగే పన్నీర్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడుతూ ఉన్నప్పుడు ఇందులో వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. ఒక 4, 5 రెమ్మల్ని చిన్న ముక్కలుగా కానీ లేకపోతే ఈ విధంగా దంచుకొని వేసుకోండి. 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులో వెల్లుల్లి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కాకుండా వెల్లుల్లి ఒక్కటి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 2, 3 బిర్యానీ ఆకులు, ఒక పెద్ద స్పూన్తో కసూరి మేతి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు మనకి మేగడి పెరుగు ఉంటుంది కదా, మేగడి పెరుగు యాడ్ చేస్తున్నాను. మేగడి పెరుగు ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నార్మల్ పెరుగు కన్నా కూడా మంచిగా ఫ్లేవర్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుంటే మనకు ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అవుతుంది చక్కగా. ఇంకా మనకి పెరుగు కొంచెం మీగడ వేసాం కదా, ఆ మీగడ అదంతా బాగా కలుస్తుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేసింది కదా. ఇలా వచ్చినప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేస్తున్నాను. పన్నీర్తో చేసుకునేటప్పుడు ఈ విధంగా బఠానీలు ఇట్లా వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 1 లీటర్ వరకు పాలని మనం చేసుకుంటే ఈ మాత్రం అయితే వస్తుంది, చాలా తక్కువే వస్తుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్తో ప్రిపేర్ చేశాను. మేగడ పెరుగు అలాగే ఈ పన్నీరు చాలా టేస్టీగా ఉంది. కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు బయట పన్నీర్ తెచ్చుకునే దానికన్నా క్యూబ్స్ లాగా కాకుండా ఇట్లా పన్నీర్ బుర్జీ చేసుకునేటప్పుడు చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. కొంచెం ఆయిల్ అంతా బయటికి అలా స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయిల్ చూడండి కనిపిస్తుంది కదా పైన. మీకు కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మనకి ఈ మాత్రం గ్రేవీగా సరిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత థిక్గానే ఉంటుంది కాబట్టి రోటీస్లో తినడానికి ఇలా చాలా బాగుంటుంది. మీకు ఇంకొంచెం లూజ్ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా మసాలాలు లేకుండా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీకి టేస్ట్ అంతా మనకి మేగడి పెరుగు, వెల్లుల్లి వీటి వల్లే వస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. మేగడ పెరుగు ఉంది అంటే వేసుకోండి, లేదంటే నార్మల్ పెరుగు వేసుకోండి. క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా సరే. ఎక్కువ అలా కాకుండా కొంచెం మనం తక్కువ ఆయిల్తో డైట్ ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే టిఫిన్స్ తోటి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో. ఎలా అయినా మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ వేరు, బయట పన్నీర్ వేరు కదా. తప్పకుండా ట్రై చేసి చూడండి.